అంశము బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన పాఠాల్లో మొదటి పాఠము మహత్తు గల మాట. మరలా చెప్తున్నాను అండి, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ థర్డ్ సెమికి సంబంధించిన పాఠాల్లో ఒక పాఠము మహత్తు గల మాట. మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎంత గమ్మత్తుగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా వాళ్ళు మాట్లాడుతుంటే అని ఒక మనిషి మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి ఈ మాటలే ఇంతగా ఉన్నాయి అని ఆలోచిస్తుంటాం. కొంతమంది ఆ మాటలను ఒక పాటలుగా రచించి ఆ పాటల వలన అనేక మంది హృదయాలను దోచుకోవాలి అనే ఆలోచన కలిగి కొంతమంది పాటలు రచిస్తుంటారు. ఇక మరికొంతమంది మాటలతో ఎలా మాట్లాడుతుంటారంటే ఐస్ కరిగిపోయే విధంగా, అంటే వారు మాట్లాడుతున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ తీస్తే ఎలాగైతే కరిగిపోతుందో ఆ విధంగా మరి మాటలతో మాట్లాడి అవతల వారి యొక్క హృదయాలను దోచుకుంటూ ఉంటారు. దేని ద్వారా అంటే కేవలం మాట ద్వారానే. ఈ మాటల ద్వారా ఇతరుల నుంచి లాభాలను కోరేవారు కొంతమంది, ఇతరుల నుంచి ఏదో ఒకటి ఆశించి మాటలతో మరి మ్యాజిక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక మనిషి మాటలోనే ఎంతగా మరి ఆ మాటకు లోనైపోతారు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక వైద్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ప్రమాదమే జరిగింది, ఇక ఆ మనిషి బ్రతకడు అనుకుంటారు. అయినప్పటికీ ఆ డాక్టర్ ఏం చెప్తారు, ఏం పర్వాలేదు, నీకు ఏం కాదు, నువ్వు చాలా బాగున్నావు అంటారు. అంటే ఒక మాటలో ఆ పేషెంట్ని ఏం చేయాలనుకుంటారు, చనిపోతాము అన్నటువంటి పేషెంట్ కూడా లేదులే నేను బ్రతుకుతాను అన్నటువంటి ఆశ కలిగించే విధంగా డాక్టర్ వారి యొక్క మాటలు ఉంటుంది. ఇక కొంతమంది మాటలు ఉంటాయి, ఎలా ఉంటాయి, కొంతమంది మాటలు నవ్వించే విధంగా ఉంటాయి, కొంతమంది మాటలు ఏడ్పించే విధంగా ఉంటాయి. కొంతమంది బాధలో ఉన్నారనుకోండి, బాధలో ఉండేవారు కూడా ఎదుటివారి మాటల వలన ఆనందంతో, ఇదిగోండి నాకు ఇంత ఆనందం మా ఇంటిలో కూడా దొరకలేదు, నాకు ఎక్కడ దొరకలేదు, ఇదిగో మీతో పంచుకున్నప్పుడు మీతో కలుస్తున్నప్పుడు మాత్రమే నాకు ఇలాంటి ఆనందం దొరుకుతుంది అని ఆనందపడే వాళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది అవతల వ్యక్తుల నుండి మాటల వలన తమ హృదయంలో నొచ్చుకొని బాధపడినట్లు ఉంది. అంటే ఒక మాట బ్రతికించగలదు, ఒక మాట చనిపోయేలా చేయగలదు. ఇది ఎవరి మాట వలనంటే మనుషుల యొక్క మాటలే. చాలామంది మాట్లాడుతూ ఇదిగో మరి నువ్వు బ్రతికుండడం ఎందుకని మాట్లాడుతుంటారు. నిజంగా అలా మాట్లాడుతున్నప్పుడు నిజంగానే మనం బ్రతకకూడదు, ఎలాగైనా సరే చనిపోవాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చేస్తుంటారు. అదే కొంతమంది చనిపోవాలి అని అనుకున్నప్పటికీ ఇదిగో మాటల వల్ల ఎలా ఉంటుందంటే లేదు నేను చనిపోవాలనుకున్నాను, అయినప్పటికీ నా మనసును మార్చుకున్నాను, నేను ఎలాగైనా సరే బ్రతకాలి అని కోరుకుంటారు. ఒక మనిషి మాటే ఇంతగా ఉన్నప్పుడు మరి దేవుని మాటలో ఉన్నటువంటి ఆ మహత్తు ఏంటో అన్నటువంటి విషయాలను మనం ముందుకెళ్ళి ఆలోచించాలి. ఒక యాక్టర్ ఉన్నాడు, యాక్టరు మరి ఎలా నటించాలనుకుంటాడు, ఇదిగో నేను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో అందరూ ఏడవాలని కోరుకుంటాడా, లేదు. అంటే నవ్వాలని, లేదంటే అభిమానులు తనని అభిమానించే విధంగా నటించాలనుకుంటారండి. ఇది కేవలం ఒక నటన మాత్రమే. మరి నిజంగా దేవుని మాటలో ఎంత మహత్తు ఉందో, దేవుని మాటలు ఎంత మహత్తు గలవో అన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో 2వ మాట, 3, 4 కలిసి ఉంటాయి. అందులో 3వ లైన్ చూడగలిగితే, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుని మహత్తు గల మాట, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుని మాటలు ఇప్పుడు ఏముందంట, మహత్తు ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనానికి మనం వెళ్ళగలిగితే అక్కడ ఆదియందు
వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము మరి మన మధ్య నివసించినది. అది ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళేసరికి అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? ఆ వాక్యం ఎవరో కాదు, దేవుని వాక్యమను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తుల వారి గురించి వ్రాసినట్లుగా కనబడుతుంది. యేసుక్రీస్తుల వారి గురించి చెప్పారు. అంటే దేవుడు కలిగించినప్పుడు, ఈ ప్రకృతిని కలిగించినప్పుడు, దేవుని మాట వలన యొక్క ప్రకృతి కలిగినప్పుడు మరి ఎవరున్నారన్నమాట? యేసుక్రీస్తుల వారు ఉన్నారు. అందుకే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుని మాటలో ఏముందంటే, దేవుని మాటలో మహత్తు ఉంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయంటే ఎవరి వలన కలిగింది? దేవుని మహత్తు కలిగినటువంటి మాట వలన మాత్రమే కలిగింది. ఇక మరో మాటను మనం చూడగలిగితే ఒక విషయం మనం ఆలోచించాలి. మరి శారమ్మ గారు ఉన్నారు, అబ్రహాం గారి యొక్క సతీమణి. మరి ఆమె గురించి మనం ఆలోచించామనుకోండి, అసలు వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. స్త్రీ ధర్మం ఆగిపోయింది, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. అంటే ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అయినప్పటికీ దేవుని మహత్తు కలిగినటువంటి మాటలు ఏం చేశాయి తెలుసా? ఆమెకు పిల్లలు కలిగేలా చేశాయి. ఇది ఎవరి మాట వలన? మీ మాట వలన, నా మాట వలన కాదండి, దేవుని మాట వలన. ఇదిగో ఏడాదికి మరి నీకు కుమారుడు పుట్టాడు అని చెప్పగానే కరెక్ట్గా మరి సంవత్సరానికి అంతా కుమారుడు పుట్టాడు ఇస్సాక్ గారంటే ఇస్సాక్ గారు జన్మించడం జరిగిందండి. ఇక రెండో విషయం గురించి మనం ఆలోచించామనుకోండి, యెహోషువ గారు ఎంత గొప్పగా ఉన్నారంటే, ఇదిగో దేవుని కుమారుడు, దేవుని మాట. ఇది ఎవరి మాట అంటే ఇది దేవుని మాట. దేవుని మహత్తు కలిగినటువంటి మాట ద్వారా ఏం చేశారంటే సూర్యుడిని, చంద్రుడిని ఆపినట్లుగా కనబడుతుందండి. అంటే దేవుని మాటల్లో ఎంత మహత్యం ఉందండి. ఇదిగో దేవుని మాటగా చెప్పగానే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయినట్లుగా కనబడుతుంది. ఇక మోషే గారి గురించి మనం ఆలోచించామనుకోండి, మోషే గారి ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడండి దేవుడు. ఒక ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం కానివ్వండి, అదేవిధంగా మరి వారికి ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించడం కానివ్వండి, బండ నుంచి నీళ్లు తెప్పించడం కానివ్వండి, ఇదిగో మాకు మరి ఆకుకూరలు కాదు మాంసాహారం కావాలన్నప్పుడు మాంసాహారం తెప్పించి ఇవ్వడంలో కానివ్వండి, మరి ఎవరు చేశారంటే ఇదిగో మోషే గారి ద్వారా దేవుడు చేసినట్లుగా కనబడుతుంది. అంటే దేవుని మాటలో ఎంత మహత్తుందండి. దేవుని మాటలో ప్రతిదీ కూడా మరి భక్తులైనటువంటి వారు, దేవుని కొరకు బ్రతికినటువంటి వారు ఇవి కావాలి తండ్రి అని అనగానే దేవుడు ఇచ్చినట్లుగా కనబడుతున్నాడండి. ఇక మనం ఒక విషయాన్ని ఆలోచించామనుకోండి, ఈరోజు మనం కొబ్బరి బొండ తాగుతాం. మరి కొబ్బరి బొండం తాగుతున్నాం కదా, మరి అందులోకి నీళ్ళు ఎలా వచ్చింది? కొబ్బరికాయ గురించి ఆలోచించామనుకోండి, ఎలా ఉంటుందండి కొబ్బరికాయ? పైన పచ్చిగా ఉంటుంది, లోపలికి వచ్చేసరికి గోల్డెన్ కలర్లో ఉంటుంది. దాని లోపలికి వచ్చేసరికి ఒక సేఫ్టీ అన్నమాట. ఏంటి అన్నప్పుడు కొబ్బరి చిప్ప, దాని లోపల ఒక తెల్లటి గుజ్జు లాంటి పదార్థం, దాని లోపల ఏముందంటే నీరుందనమాట. మరి ఎవరు చేయగలిగారు? మనం ఏమన్నా దాంట్లో నీళ్లు పోసామా? లేదు. మరి అంత గొప్పగా మరి ఎవరు చేశారని మనం ఆలోచించగలిగితే దేవుడు మాత్రమే అండి, దేవుడు మాత్రమే చేయగలరు. ఒకసారి ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు ఎవరి మాట వలన నిర్మాణమైనాయి? దేవుని మాట వలన. ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి. ఇవన్నీ ఎలా కలిగాయంటే దేవుని మాట. ఒక చెట్టుకి ఇదిగో ఈ కాయే కాయాలి అని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు కనుక దేవుని మాట వలన కలిగాయి కనుక దేవుడు ఇచ్చినటువంటి పనిని అవి చేస్తున్నాయండి. ఒక గులాబీ మొక్క ఉంది. గులాబీ మొక్క ఏ రంగులో ఉంటుంది?
పచ్చగా ఉంటుంది, అంతే కదా. మరి వాటికి వస్తున్నట్టు పువ్వులు రంగులు రంగులుగా ఉంటుంది. ఇప్పుడు మరి చెట్టు అంతా పచ్చగా ఉంది కనుక ఇది పువ్వు కూడా నేను పచ్చగానే ఇస్తాను అని దేవుడు ఇచ్చాను అనుకోండి. ఒకవేళ ఎవరిని ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఎందుకు? మనకి కలర్స్గా ఉంటేనే ఇష్టము. అదేవిధంగా ఒక మల్లె పువ్వు ఉంది, అది ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మరి మల్లె పువ్వు తెల్లగా ఉంది కదా, మీకు ఏం కావాలి? స్మెల్లే కదా కావాలి. ఆ వాసన ఉంటే సరిపోతుందని అనుకొని ఒకవేళ మల్లె పువ్వును కనుక పచ్చగా ఇచ్చారనుకోండి, దాన్ని ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు కూడా ఇష్టపడరు. ఇదిగో వాసన వస్తుంది, అయినా చూడడానికి రంగేం బాగాలేదంట. కానీ వాటినన్నిటిని కలిగించింది ఎవరు? వాటినన్నిటిని చేసింది ఎవరు అని అన్నప్పుడు అవన్నీ కూడా దేవుని మాట వలన కలిగాయి. అందుకే ప్రపంచములు అన్నారు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి ఒక చేప మనం ఈతకెళ్తాం, బాయికో లేదంటే చెరువులోకో ఏటిలోకో ఎక్కడికో ఒక చోట ఈతకెళ్తాం. మనం నీటిలో దూకిన తర్వాత ఎంతసేపు ఉండగలం? నీటిలో ఎంతసేపు మునగగలం? ఒకవేళ నీటి లోపలే ఉండాలనుకుంటే ఎంతసేపు మనం ఊపిరిని బిగబెట్టగలం? ఓహో అంటే ఒక 5 నిమిషాలు ఉండగలమా? ఉండలేము. ఎందుకు? గజ ఈతగాళ్ళు అయితే ఉండగలరు, కానీ మనమైతే మాత్రం ఉండగలం అంటే ఉండలేమని. ఎందుకు? ఊపిరి ఆడదు అనేసి బయటకు వచ్చేస్తుంటాం. అదే చేప పుట్టినప్పటి నుంచి ఎక్కడ ఉంటుంది? నీళ్ళలోనే ఉంటుంది. అది ఎప్పుడైనా కానీ ఇదిగో నేను నీళ్ళలోనే తిరుగుతున్నాను కదా, నాకు ఊపిరి ఆడడం లేదు అని బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నట్లుందా? ఎక్కడ కూడా లేదు. ఎందుకు? దేవుడు వాటికి మహత్తును ఉంచాడు. మహత్తు కలిగినటువంటి మాట ద్వారా అవి కలిగాయి కనుక అవి నీళ్ళల్లోనే మునిగిపోతున్నప్పటికీ, నీళ్ళల్లోనే అలా ఉన్నప్పటికీ అది ఎలా ఉన్నాయంటే బాగా ఆరోగ్యకరంగానే ఉంటున్నాయి. మనకి అవసరమైతే మనకి ఆహారం అయిపోవడానికి కూడా అవి సిద్ధంగా ఉన్నట్లుగా ఉందండి. ఇక పక్షి ఉంది. పక్షి ఆకాశంలో ఎగురుతుంది. ఇదిగో పక్షిని చూశారు, రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నారు, మంచిదే. ఇప్పుడు పక్షి ఎగురుతూ ఉంది. పక్షి ఎగురుతుంది కదా అని మనం ఏమన్నా ఆకాశంలో ఎగరగలమా? లేదండి. పక్షికి మనకి ఇద్దరికి పరుగు పందెం పెట్టారనుకోండి, పరుగు పందెంలో ఎవరు గెలుస్తారు? మనిషి గెలుస్తాడా? పక్షి గెలుస్తాడా? మాట వలన, దేవుని మహత్త కలిగినటువంటి మాట వలన కలిగిన పక్షి గెలుస్తుంది. దేవుని చేతి ద్వారా నిర్మాణం చేయబడి ఈ మనిషి అయితే మాత్రం పరిగెత్తలేడండి. అంటే దేవుని మాటలో ఎంత శక్తి ఉంది, దేవుని మాటలో ఎంత మహత్వం ఉందో మనం ఒకసారి ఆలోచించాలండి. ఇకపోతే బల్లి ఉంది. మనం ఎలా నడుస్తాం? నేల మీద నడుస్తాం. బల్లి ఎలా నడుస్తుంది? ఒకసారి మన రూమ్లో బల్లి ఎక్కడైనా ఉంటే చూడండి. బల్లి ఎలా నడుస్తుంది? తలకిందులుగా నడుస్తుంది. ఈ బల్లి ఎంత, ఇది చిన్నదే కదా. ఇప్పుడు ఈ బల్లి పైన వెళ్ళి నడుస్తుంది, నేను కూడా పైకి వెళ్ళి నడుస్తాను అని మనం ఒకవేళ స్లాబ్ తలకిందులుగా నడవగలమా? నడవలేము. ఎందుకు? ఇది వాటికి చేతులు ఉన్నాయి, 2 చేతులు. ఆ 2 చేతులు కూడా మరి గమ్ము పెట్టినట్లుగా ఉంది. అంటే మరి గమ్మేమని ఉందా వాటి చేతి కంటే? లేదు. కానీ దేవుడిచ్చినటువంటి దమ్ము అయితే మాత్రం ఎవరికి ఉందంటే బల్లికి ఉంది. అందుకే ఇదిగో దేవుడు నన్ను ఈ విధంగా నడవమన్నాడు కనుక నేను ఇలానే జీవిస్తాను అని ఒక బల్లి జీవించగలుగుతుంది. కానీ మనిషి అండి, మనిషి కొంత దూరం నడవడానికి కష్టమైపోతుంది. ఎందుకు? నాకు కాళ్ళు నొప్పులండి, నాకు మోకాలు నొప్పులు, నాకు నడువు నొప్పి అని మనం నడవడానికి ఎప్పుడు సాకులు చెప్తుంటాం. కానీ బల్లి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం చేయాలి? తలకిందులుగా పరిగెత్తాలి, లేదంటే గోడ మీద పరిగెత్తాలి, లేదంటే మరి అది ఎలా ఇష్టం వస్తే అలా పరిగెత్తాలి. అయినప్పటికీ నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదండి, రెస్ట్ తీసుకుంటుందా? లేదండి. కానీ మనిషికి మాత్రం రెస్ట్ అవసరం. అందుకే ప్రపంచములు ఎవరి వలన నిర్మాణమైన చెప్పానండి? దేవుని మాట వలన. ఆయన మాటలో ఏముందని చదువుకున్న మొదటి అధ్యాయం 4వ వచనంలో మహత్తు కలిగినటువంటి మాట, మహత్తు కలిగినటువంటి మాట వలన ఇవన్నీ కలిగాయి కనుకనే దేవుని మాట వలన కలిగినవన్నీ కూడా దేవుడు ఏదైతే చెప్పారో వాటికి అవే చేస్తున్నాయండి. ఒకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనానికి మనం రాగలిగితే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనానికి మనం రాగలిగితే, ఒక్క నిమిషం అండి, 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను. ఇక్కడ పైన ఆకాశమందు మహత్కార్యములను,
క్రింది భూమి మీద సూచక క్రియలను అనండి. పైన ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటన్నమాట? మహత్కార్యములు, వండర్స్. అంటే దేవుడు చేసినవి ఇవన్నీ కూడా వండర్స్, మహత్కార్యములు అని చెబుతున్నారు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను అని చెబుతున్నారండి. ఇదిగో మరి ఆకాశం ఉంది కదా, ఆకాశంలో మరి మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలలో ఏమున్నాయి? ఆ మేఘాలలో వర్షాలున్నాయి. ఇదిగో మాకు వర్షాలు లేవు అని మనం అడుగుతున్నప్పుడు నిజంగా దేవుడు మనకి వాతావరణాన్ని అనుకూలపరిచి వర్షాన్ని కురిపిస్తున్నారంటే కురిపిస్తున్నారండి. ఇప్పుడు ఆకాశంలో, అందుకే దేవుడు ఒక చోట రాయిస్తూ ఆకాశపు తూములు అని వ్రాసారు. ఇప్పుడు ఆకాశంలో కూడా ఏమున్నాయంట? తూములు ఉన్నాయి. అంటే తూములు అనేది మీకు అర్థం కాకపోతే మనకి దగ్గరలోనే ఏముంది? కళ్యాణి డ్యామ్ ఉంది. ఒకవేళ డ్యామ్లోనికి వర్షపు నీరు అంతా ఫుల్ అయిపోయింది అనుకోండి, వచ్చేసినటువంటి వర్షపు నీరు ఆ డ్యామ్ నిండిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇదిగో డ్యామ్కి ప్రమాదం ఉంది కనుక ఇప్పుడు ఎలాగైనా సరే గేట్లు ఎత్తేసి కొంచెం నీరుని విడిచిపెట్టేయాలి అని అనుకుని నీరుని విడిచిపెట్టేస్తారు. అలా నీరును విడిచిపెట్టినప్పుడు అది ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, అంటే పల్లంలో ఉన్నటువంటి వారికి అది ముప్పుగా ఉంటుంది. అందుకే ఇదిగో మీరందరూ కూడా మిట్ట ప్రాంతాలకి వెళ్ళిపోండి అని ముందుగానే హెచ్చరికలు ఇచ్చి డ్యామ్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి మన దగ్గర నుండి డ్యామ్ గురించి ఇంతగా ఆలోచించేసి ఆ నీటితో ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోతామో అని అనుకుని మరి అంత జాగ్రత్త పడుతుంటే, ఇప్పుడు ఆకాశంలో కూడా ఏమున్నాయి? ఆకాశంలో తూములు ఉన్నాయి, ఆకాశంలో మేఘాలలో నీరుంది. ఇప్పుడు నీరంతటిని కూడా మనం చెంబుతో ఉంచినట్లు లేదంటే బిందెతో ఉంచినట్లు దేవుడు గనక ఆ మొత్తం నీటిని కానీ వంపేశారనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? అంటే ఊపిరాడక చనిపోతాం. కానీ దేవుడు ఎలా దాన్ని వర్షింపజేస్తున్నారంటే ఒక్కొక్క చినుకుగా పడాలి. అంటే ఒక్కొక్క చినుకుగా పడుతున్నప్పుడు వీటిని చూసి అనేక మంది పాటలు కట్టారు. కానీ ఇదిగో ఒక్కొక్క చినుకుగానే దేవుడు ఎందుకు ఆకాశం నుండి కురిపిస్తున్నాడు, దేవుని మాటలో ఎంత మహత్తుంది, దేవుని కార్యములు ఎంత గొప్పవి అని ఎవరన్నా ఆలోచిస్తున్నారంటే ఎవరు కూడా ఆలోచించడం లేదండి. ఇది ఎలా కలిగిందంటే దేవుని మహత్వ కలిగిన మాట వలన. అందుకే ఇదిగో మీరు పైన ఆకాశాన్ని చూడండి అన్నారు, కింది భూమిని చూడమన్నారు. ఆకాశం అయినా భూమి అయినా మీరు దేనిని చూసినా దేవుని మహత్వ కలిగినటువంటి మాటలను అవి ఏం చేస్తాయంటే అవి వివరిస్తాయండి మనకి. ఇదిగో దేవుడు చేసినవి చూసారా ఎంత గొప్పగా ఉన్నాయో అని. ఇక మరో మాట మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూడగలిగితే ఎన్నోసార్లు మనం చదువుకున్నటువంటి మాటలే, ఎన్నో సందర్భాల్లో నేర్చుకున్నటువంటి మాటలే మరలా మరి ఈ పాఠంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూడగలిగితే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని భక్తుడు చెబుతూ ఏమని చెబుతున్నారు? నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఎవరి కార్యములు? మన కార్యములు కాదండి. మన కార్యములు ఎలా ఉంటాయి? మన కార్యములు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయా? ఉండవు. దేవుని కార్యములు ఆశ్చర్య కార్యములు అంట అండి. ఆశ్చర్య కార్యములు, దేవుని కార్యములు ఎలా ఉన్నాయంటే అవి ఆశ్చర్యకరములుగా ఉంటున్నాయి. ఏంటిది? ఇదిగో మనకి అంతరింద్రియాలను ఎవరు కలుగు చేశారంటే దేవుడే కలుగు చేశారు. తల్లి గర్భమందు నిర్మించిన వారు ఎవరంటే దేవుడే నిర్మించారు. అందుకే ఇదిగో ఆయన కార్యములు ఆశ్చర్యములు అని చెబుతున్నారండి. ఒకసారి యోబు గ్రంథానికి మనం రాగలిగితే యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనానికి మనం రాగలిగితే, యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను
ఆలోచింపుము. యోబు గారికి చెబుతున్నారు, దేవుడు చెబుతున్నారు, ఇదిగో యోబు నువ్వు సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉండి నువ్వు ఏం చేయాలి, దేవుని అద్భుత క్రియలను నువ్వు ఆలోచించాలి. ఏంటివి ఆయన అద్భుత క్రియలు అని మనం ఆలోచించగలిగితే, ఇందాక మనం 139వ అధ్యాయంలో కీర్తనలు చదువుకున్నాం కదా, ఆయన మనల్ని ఎలా నిర్మించారు తల్లి గర్భంలో, మన అంతరింద్రియాలను కలుగజేసిన వాడు ఆయనే, దేవుడు కలుగజేశారు. ఆ దేవుడు కలుగజేసినటువంటి అవయవాలు, ఒక కన్ను ఉంది, కన్ను పోయిందనుకోండి ఎవరైనా కన్ను చేయగలమా? లేదండి. ఎవరైనా మరి ప్రమాదంలో మరణించిన వాళ్ళు ఉంటే అలాంటి మరణించినటువంటి ఆ కన్నుని కొంత టైం అని పెట్టి ఆ టైంలో తీసుకొచ్చి ఆపరేషన్ చేసి ఆ ఆపరేషన్లో సక్సెస్ అయితే ఆ కంటి ద్వారా చూపు పొందగలరు. ఆ తర్వాత ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ కన్ను ఇక పనికిరాదు. ఒకవేళ చెయ్యి పోయింది, చెయ్యేమని చేయగలరంటే చెయ్యి కూడా చేయలేరు. ఇక కాళ్ళు పోయింది, కాళ్ళు ఏమని చేయగలరా అంటే కాళ్ళు చేయలేరు. అందుకే ఇదిగో నేను చేసే ఆశ్చర్యక్రియలను నువ్వు చూడు అని చెబుతున్నారండి యోబు గారికి చెబుతూ. ఇదిగో ఊరకుండి దేవుని అద్భుత క్రియలను నువ్వు ఆలోచించి యోబు, ఎంత అద్భుతంగా ఉంది, దీని అంతా కలిగించిన వారు ఎవరంటే నేనే అని చెబుతున్నారండి. ఒకసారి కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము, క్షమించండి 136వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుడు ఒక్కడ మాత్రమే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఒకప్పుడు మన దేశాన్ని ఎవరు పాలించారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్లుగా ఉంది భారతదేశాన్ని. ఈ బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఒక వంట మాస్టర్ ఏం చేశారంటే ఒక వంటను వండి పెట్టారంట అండి. అదేంటంటే బూరెలు. మనం వడలు వేసుకుంటాం, అదేవిధంగా ఇక్కడైతే మనం బోండాలు అంటాం కదా అవి. ఇప్పుడు అందులో ఏం పెట్టారంటే పూర్ణం పెట్టి, ఆ పూర్ణంతో బియ్య పిండితో అద్ది దాన్ని కాల్చి వాళ్ళకి ఇచ్చారు. అతను వాటిని చూడగానే ఆశ్చర్యపోయాడంట. ఇప్పుడు పైనంతా బోరుంది కదా, దీని లోపలికి పిండి ఎలా వచ్చింది అని. ఏంటండి అదేమన్నా ఆశ్చర్యపోయే విషయమా అంటే తినే విషయంలో ఆశ్చర్యపోయారు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ, ఇదిగో నువ్వు జరిగించినటువంటి ఈ శరీర నిర్మాణం, నువ్వు చేసినటువంటి ఈ అవయవ నిర్మాణం, వీటిని చూస్తున్నప్పుడు ఇదిగో తండ్రి ఆశ్చర్యము భయము నాకు పుట్టుచున్నది అని దేవునికి మొరపెడుచున్నారండి. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే ఒక తిండి తినే విషయంలో ఇదిగో నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎలా తయారైంది, దీన్ని ఎలా చేయగలరు, మరి దీని లోపలికి పూర్ణం ఎలా వచ్చింది అని ఇలా అడుగుతున్నారండి. నిజంగా అంటే దేవుడు మాత్రమే ఆశ్చర్యకరుడు. ఈరోజు తెల్ల ఎంట్రుకలు, వయసు మీరిపోయే కొద్దికి తెల్ల ఎంట్రుకలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఆ తెల్ల ఎంట్రుకలను అంటే తెలుపుని ఎవరైనా నలుపు చేయగలరా? ఎందుకు చేయలేమండి, ఇదిగో మాకు గోగ్రాజ్ ఉంది కదా మేము రంగేసుకుంటున్నాము అని అనుకోవచ్చు. అలా కాదండి. మరి నల్లగా ఉన్నటువంటి తలలో దేవుడిచ్చినటువంటి వెంట్రుకలో నల్లగా ఉన్నటువంటి వెంట్రుకని తెలుపు చేయలేడు, తెల్లగా ఉన్నటువంటి వాటిని నలుపు చేయలేరు. రంగు వేసుకున్నప్పటికీ అది ఎంతసేపు ఉంటుందంటే కొన్ని వారాలు ఉండొచ్చు అంతే. మరలా ఏం చేయాలి, మరలా రంగు కలుపుకొని వేసుకోవాలి. అదే దేవుడిచ్చినవైతే ఎప్పటి వరకు దానికి లైఫ్ టైం దేవుడిచ్చాడు, అప్పటి వరకు అది అలానే ఉంటుందండి. అంటే నలుపు అయితే నలుపు, తెలుపు అయితే తెలుపుగానే ఉంటుంది. ఇక మరో విషయం గురించి మనం ఆలోచించామనుకోండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వర్షాలకు మనం రాగలిగితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వర్షాలకు మనం రాగలిగితే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. ఏమంటండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము. వర్షం వస్తుంది, వర్షం వచ్చి మరి దేనిని తడుపుతుందంటే
భూమిని తడుపుతుంది. భూమిని తడిపిన తర్వాత రైతు ఏం చేస్తాడు? విత్తనాలు విత్తడానికి విత్తనాలు చేత పట్టుకొని పొలానికి వెళ్ళిపోతాడు. పొలానికి వెళ్ళిపోయి విత్తనాలు విత్తేసి వచ్చేస్తుంటాడు. మరి అవి ఎలా బ్రతకగలుగుతున్నాయి? మరి రైతు ఏమన్నా, ఇదిగో 2 ఆకులు రావాలి 2 రోజులకి, 4 రోజులకి 8 ఆకులు రావాలి, 5వ రోజు చెట్టు కొంచెం పెద్దది అవ్వాలి అని వాటికి ఏమన్నా చెబుతున్నారా? లేదండి. ఎవరు చేయగలుగుతున్నారంటే దేవుడు మాత్రమే చేయగలుగుతున్నారు. రైతు వెళ్తున్నాడు, విత్తనం విత్తేసి వచ్చేస్తున్నాడు, కానీ దానికి శరీరాన్ని ఎవరు ఇస్తున్నారంటే దేవుడు మాత్రమే ఇస్తున్నారండి. ఎలాగంటారా? ఒక ఉదాహరణ మనం ఆలోచన చేయగలిగితే, మనము ఇంట్లో చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ చేయకముందు పిండి ఎలా ఉంటుంది? పొడిగా ఉంటుంది. అందులోకి దేన్ని వేసి కలుపుకుంటాము? చపాతీ చేయాలంటే నీళ్ళు వేసి కలుపుకుంటాం. నీళ్ళు వేసి కలిపిన తర్వాత చపాతీ మరి ఆ పిండిని అంతా ముద్ద చేసి రుద్దిన తర్వాత పెనం మీద వేస్తాం. పెనం మీద వేసిన తర్వాత మనం వేసింది అలానే ఉంటుందా? పొంగుతుందా? పొంగుతుంది. ఇప్పుడు పొంగినప్పుడు బాగుంటుందా? వేసింది అలానే ఉంటే బాగుంటుందా? పొంగినప్పుడు బాగుంటుంది. దేవుడు కూడా భూమి మీద వర్షాన్ని కురిపించారు. వర్షాన్ని కురిపించిన తర్వాత, ఈ వర్షం వచ్చిన తర్వాత రైతు ఏం చేస్తాడు? పొలానంతా కూడా మంచిగా దున్నుతాడు. దున్నిన తర్వాత విత్తనం వేస్తాడు. విత్తనం భూమిలో పడిన తర్వాత అది ఎలా ఉంటుంది? మనకి చపాతీ ఎలాగైతే పొంగుతుందో అదేవిధంగా భూమి కూడా పొంగి ఆ భూమిని చీల్చుకుంటూ, ఆ మట్టిని చీల్చుకుంటూ విత్తనాలు పైకి వచ్చినట్లుగా కనబడుతుందండి. అంటే దేవుని మాటలో ఎంత మహత్తుందో ఒకసారి మనం ఆలోచించాలండి. అందుకే ఆయన ఏం చేశాడు? భూమిని, ఆకాశాన్ని, వీటినన్నిటిని కూడా తన మహత్తు కలిగినటువంటి మాట ద్వారా కలిగించినట్లుగా ఉందండి. ఇక మరో విషయాన్ని మనం ఆలోచించామనుకోండి, అంటే దేవుని మాటలతో ఎంతోమంది భక్తులు ఆ రోజు మరి ప్రకృతిని శాసించినట్లుగా ఒక యెహోషువ గారి గురించి చూసాము, ఒక మోషే గారి గురించి చూసాము, యాకోబు గారి గురించి, ఏలియా గారి కాలంలో మరి ఎన్ని సంవత్సరాలండి వర్షం కురియకుండా ఉండిందంటే 3.5 సంవత్సరాలు. యాకోబు పత్రికలో ఉంటుందండి, ఇదిగో ఏలియా గారి ద్వారా ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఉన్నది అని. మరి ఆనాడు నుండి భక్తులు ఎవరి మాట ప్రకారం జీవించారంటే దేవుని మాట వలన, దేవుని మాటలో ఎంత మహత్వం ఉందో అన్నటువంటి విషయాలను దేవుడు మరి భక్తుల ద్వారా ఆ రోజు తెలియపరిచినట్లుగా ఉందండి. ఇక అపోస్తలుల కార్యాలలో మనం చూసామనుకోండి, ఆ రోజు అపోస్తలులు వాళ్ళు ఏం చేశారు? ఎంతోమంది అనారోగ్యంతో రోగులుగా ఉన్నటువంటి వారిని స్వస్థపరిచారు, దయ్యాలను వదలగొట్టారు, ఎన్నో మహత్కార్యాలు చేసినట్లుగా ఉంది. వీరికంటే ముందు ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ఏ పనులు అయితే చెప్పారో ఆ పనులన్నిటినీ చేసినట్లుగా ఉందండి. ఆ తర్వాత అపోస్తలులు చేసినట్లుగా ఉంది. ఒకనాడు భక్తులు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత అపోస్తలులు. మరి వీరందరూ ఎవరి మాట వలన చేశారు అని మనం ఆలోచన చేయగలిగితే దేవుని మాట ప్రకారం, దేవుని మహత్తుగలంటి మాటలను చేత పట్టుకొని, ఇదిగో దేవుడు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మాకు ఆయుష్నిచ్చాడు, దేవుని మహత్తు కలిగినటువంటి మాటలను అనేక ప్రాంతాలకి ప్రకటించాలని ఒకనాడు ప్రారంభ శతాబ్దం సంఘము దేవుని పక్షాన నిలువబడి ప్రకటించిందండి. ఈరోజు మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి ద్వారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎంతోమంది సేవకులండి, ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది దేవుని పిల్లలు దేవుని మహత్తు గలంటి మాటలను చేత పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి వారి ఆరోగ్యం క్షీణించిన, అనారోగ్య పాలైన, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని పనిలో కొనసాగుతున్నారంటే వాళ్ళకు ఉన్నది ఏంటో తెలుసా? దేవుని మీద భక్తి, దేవుని మహత్తు కలిగిన మాటల్లో ఉండే శక్తిని తెలుసుకున్నారు కనుకనే, ఆ మాటలోని శక్తి అర్థమైంది కనుకనే ఈరోజు నిత్యం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవుని మాటలండి. మరి దేవుని మాటలు ఎలా ఉన్నాయి? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఎంత గొప్ప మరి శక్తి ఉందండి దేవుని మాటలకు అని మనం ఆలోచించగలిగితే, బండలను బద్దలు చేసే ఒక సుత్తిలా ఉంటుందంటండి.
అంటే బండబారిపోయిన హృదయాలను కూడా మార్చే శక్తి ఎవరికి ఉందంటే దేవుని మాటలకు ఉన్నట్లుగా ఉందండి. ఇక కొత్త నిబంధనలో మరో మాటను మనం చూడగలిగితే, యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మరి కనబడుతూ వస్తారు కదా. అలా 40 రోజులు కనబడుతున్నప్పుడు ఆ 40 రోజులు అనేక మంది కనబడతారు. అలా అనేక మందికి కనబడుతున్నటువంటి ఆ సందర్భంలోనే ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు మరి యేసుక్రీస్తుల వారు మారు రూపంలో కనబడినట్లుగా ఉంటుందండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరే. యేసుక్రీస్తు వారు చెబుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు మరి ఇదిగో మరి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఏం చేశారు? అనేక మందికి కనబడ్డారు. అనేక మందికి దేవుని గూర్చి, దేవుని మహిమను గూర్చి, దేవుని కుమారులు ఎలా జీవించాలన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నప్పుడు వీళ్ళు అమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి వీరికి ఎలా అనిపించిందంట, ఇదిగో మరి వారి త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో ఎలా ఉంటుంది? మండుచుండలేదా అని మాట్లాడుకుంటున్నారంటండి. ఈరోజు వాక్యం చెబుతున్నప్పుడు కూడా ఎలా ఉంటుంది? మనకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రేపటి నుంచి నేను కరెక్ట్ టయానికి వచ్చేయాలి, రేపటి నుంచి దేవుని సన్నిధికి నేను మానకుండా రావాలి, ఇదిగో వచ్చే వారం నుంచి నేను క్రమం తప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలోనే గడపాలి అనే ఆలోచన వస్తుంది. ఎంతసేపు అంటే ఆ వాక్యంతో మండించినంతసేపు వరకే, ఆ తర్వాత ఎప్పుడో ఆరిపోయి ఉంటుంది అనమాట. ఇది మన జీవితాలైతే. కానీ ఆ రోజు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు లేఖనాలు అయితే చూపించినప్పుడు వారు ఎలా ఉందంటే వారి హృదయము మండుతుందంటండి. అంటే లేఖనం ద్వారా బోధిస్తున్నప్పుడు ఇదిగో మన హృదయము మనలో మండుచుండలేదా అని చెబుతున్నారండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము, ముగించుకుందామని త్వరగా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం 9వ వచనం మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము 9వ వచనము. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇక్కడ ఇర్మియా గారిని పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నప్పుడు ఏం చెప్తున్నారంటే ఇర్మియా గారు, అయ్యో నేను బాలుడను, నేను ఎవరిని? నేను బాలుడును, మాట్లాడుటకు నాకు శక్తి చాలదే అంటున్నారండి. అందుకే దేవుడు ఒక మాటను రాయించారండి. ఎవరికి ఇస్తారంట? పసి బాలురికి ఇస్తాను దేవుని జ్ఞానాన్ని అని చెప్పారండి. ఇదిగో మీకు మరుగు చేసి బాలురికి ఇస్తానని చెప్తున్నారు. అంటే బాలుడు అని నువ్వు అనుకోనొద్దు ఇర్మియా అని చెబుతూ ఇదే అధ్యాయంలో 9వ వచనానికి మనం రాగలిగితే, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. బాలుడుగా ఉన్నటువంటి ఇర్మియా గారికి దేవుని మాటలు ఇచ్చారంటండి. ఎందుకు? నేను బాలుడిని అని నువ్వు అనుకోనొద్దు, ఇదిగో నా మాటలు నువ్వు ఏం చేయాలి? వెళ్ళి ప్రకటించాలి, వెళ్ళి చెప్పాలి. ఇది మహత్తు కలిగినటువంటి మాటలు. ఈ మహత్తు కలిగినటువంటి మాటల ద్వారానే ప్రపంచం అంతా కూడా నిర్మాణమయ్యింది అని తెలియపరిచి ఇర్మియా అని అన్నప్పుడు ఇర్మియా గారు వెళ్ళి ప్రకటించినట్లుగా మనకు కనబడుతుందండి. ఇక చివరిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చూసుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతులని తీర్పునందుదు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పునందుదు. ఇదిగో మనుషులు పలుకు వ్యర్థమైన
ప్రతి మాటను గూర్చి మనుషులు ఎలా నటిస్తుంటారండి? మనం ఉన్నామనుకోండి, దేవుని పిల్లలుగా, దైవ సేవకులుగా కుటుంబానికి వచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? పాపం నోట్లో వేలు పెడితే కూడా కొరకలేరు అన్నంతగా ఉంటారు. అదే మరి ఇంటికి వచ్చిన సేవకులు లేకపోతే ఇంటికి వచ్చిన గెస్ట్ బయట వచ్చేసారనుకోండి, ఎన్ని బూతులు ఉంటాయి, అన్ని బూతులు మాట్లాడేస్తుంటాయి, ఎన్ని మాటలు ఉంటాయో అన్నీ మాట్లాడేస్తుంటారు. అయినా దేవుడు ఇదిగో ప్రతి మాటకి కూడా నువ్వు లెక్క చెప్పాలి. ఎప్పుడంటే విమర్శ దినమందు నీవు లెక్క చెప్పాలి. కనుక నువ్వు ఎలా ఉండాలి? నీ మాటను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తున్నానండి. ఇది వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసిండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పునందుదువు. చాలామంది నా నోరండి, నా ఇష్టము అని మాట్లాడుతుంటారు. నీ నోరు నీ ఇష్టమే, కానీ దేవుడు నీ నోటికి శిక్ష విధించాడనుకో, మరి నీ నోరు ఏమైపోతుందో నీకే అర్థం కాదు. కనుక ఏం చేయాలి? దేవుడిచ్చినటువంటి నోరు దేవుని కొరకు ఉపయోగించాలి. పాటలు పాడతారా, ప్రార్థిస్తారా, లేదంటే బైబిల్ పఠనం చేస్తారా? ప్రతి విషయంలోనూ కూడా ఇదిగో దేవుడు నాకు ఈ అవయవాలను ఇచ్చాడు, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు నాకు నోరిచ్చాడు, దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. అట్టి వారిగా లేకుండా ఇదిగో ప్రతి వ్యర్థమైన మాట పలికారా, ప్రతి వ్యర్థమైన మాట పలికామా, విమర్శ దినమందు మనము తీర్పులోనికి వెళ్ళిపోతాము. కనుక ఇదిగో దేవుడు మహత్తుగలంటే మాటలను ప్రకటించమన్నాడు. ప్రకటించే వారిగా భక్తులను చూపించాడు. ఆనాడు భక్తులు మరి మహత్తు కలిగిన మాటలను ప్రకటించారు. యేసుక్రీస్తు వారు ప్రకటించారు, అపోస్తలులు ప్రకటించారు. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం అంతా కూడా కష్టపడింది. ఈరోజు మనం నిలబడ్డాం. ప్రతిరోజు కూడా దేవుని కార్యక్రమాలు ఏదో ఒక చోట ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఇదిగో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఇదిగో మనం ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. కనుక మనం ఆరోగ్యంతో ఉన్నప్పుడే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుని మనం దేవుని కొరకు ఉపయోగిస్తూ దేవుని మహత్తు కలిగిన మాటలను అనేక మందికి ప్రకటించే వారిగా మనం అందరం ఉంటూ దేవుడు నుండి లోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ